హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. మేమైతే సంక్రాంతి ముందు రోజు కుడుములని ప్రిపేర్ చేసుకుంటాము. దానికోసమని బియ్యం పిండిని గిన్నెకి పట్టించేసి ఒక 2 రోజుల ముందు మినపప్పును చక్కగా నానబెట్టేసి, ఆ నానబెట్టిన మినపప్పును మిక్సీకి వేసేసి, ఆ బియ్యం పిండిలో ఈ మిక్సీకి పట్టిన మిశ్రమాన్నంతా కలిపి అందులో కొత్తిమీర, కరివేపాకు, అనుములు, పచ్చి అనుములు, తొగాళ్ళు ఈ విధంగా మన దగ్గర ఏవైతే అవైలబుల్‌గా పచ్చివి ఉంటాయో వాటన్నింటిని వేసుకొని ఒక రోజు ముందు నైట్ మాత్రం నానబెట్టుకోవాలి. ఆ విధంగా నానబెట్టిన దాన్ని తెల్లవారు పొద్దున్నే ఈ విధంగా బిల్లలుగా చేసుకోవాలి. తర్వాత వీటిని ఆవిరి పైన ఉడికించుకుంటే చాలా స్పెషల్‌గా ఉంటాయి. మనం ఈ విధంగా వాటిని చిన్న చిన్న బిల్లలుగా ఒత్తేసి ఆవిరి పైన ఉడికించుకోవాలి. ఇవి మామూలు టైంలో చేసుకోము కాబట్టి సంక్రాంతి టైంలోనే మాత్రమే చేసుకుంటాం కాబట్టి సంవత్సరంకి ఒకేసారి చేస్తారు వీటిని. మా ఇంట్లో అయితే సంక్రాంతికి స్పెషల్‌గా చేస్తారు. వీటిని కుడుములు అని అంటారు. అయితే వీటిని మనం ఇష్టం వచ్చిన షేప్‌లో చేసుకోవచ్చు. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా ఒత్తుకోవచ్చు. ఈ విధంగా అన్నింటిని ఒత్తిన తర్వాత మన ఇంట్లో జల్లిగుల్ల ఉంటుంది కదా! దానికి కొంచెం ఆయిల్ రాసేసి, ఆయిల్‌ని మొత్తం ఆ గిన్నెకు మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత, మనం చేసి పెట్టుకున్న కుడుములనేటివి ఇందులో చుట్టూరుగా రౌండ్‌గా పెట్టుకోవాలి. వాటిపైన కూడా కొంచెం ఆయిల్ వేసేసి, ఈ విధంగా మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేటట్టు అన్నింటిని ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లో మనం కింద నీళ్లు పోసేసి, ఆ నీళ్లు మరిగిన తర్వాత, ఈ యొక్క కుడుములు చేసిన మన జల్లిగుళ్ళను ఇందులో పెట్టేసేయాలి. అందులో పెట్టిన తర్వాత మూత మాత్రం గట్టిగా ఉండేటట్టు పెట్టేసిన తర్వాత దానిపైన మూతను పెట్టేసి ఒక 45 మినిట్స్ ఆ విధంగా ఉండే విధంగా హై ఫ్లేమ్‌లో మనం వీటిని ఆవిరి పైన ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మనం తీసి చూసినట్టయితే చాలా చక్కగా ఉడికిపోతాయి. వీటిని మామూలుగా అయినా తినొచ్చు. లేదంటే మనం పోపు వేసుకొని కూడా తినొచ్చు. ఒకరోజు అదే విధంగా తిన్న తర్వాత మనం సంక్రాంతి రోజు కానీ, కర్రీ రోజు కానీ, కనుమ రోజు కానీ ఈ విధంగా వాటిని ఫ్రై చేసుకొని తింటే చాలా బావుంటాయి. అయితే వీటి కోసం మనం వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత బాండీలో వాటికి కావాల్సిన ఆయిలు, జీలకర్ర, ఆవాలు వేసేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసేయాలి. ఇందులో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా వేస్తేనే కొంచెం టేస్ట్ బావుంటుంది. అదేవిధంగా కొంచెం పెసరపప్పును కూడా వేసేసి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర మన దగ్గర ఏవైతే అవైలబుల్‌గా ఉంటాయో వాటన్నింటిని వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత ఇందులోకి తురిమిన క్యారెట్‌ను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేసి దీంట్లోకి ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కుడుములను కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ కోసం ఇష్టమున్న వాళ్ళు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 5, 10 నిమిషాలు ఇదే విధంగా ఉంచి వేడి చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీ అయిన కుడుముల తాలింపు రెడీ అయిపోయినట్టే. మేమైతే కుడుముల ప్రిపరేషన్ ఈ విధంగా చేసుకుంటాము. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.